హలో అందరికీ, నేను శరణ్ తేజ్. నేను ఇంకో వీడియో, ఇది కూడా టాప్ 5 ఎంఐ టిప్స్ అండ్ ట్రిక్స్. నేను చాలా వరకు వీడియోస్ ఇదే చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు దీని గురించి చాలా తెలుసు. మీకు డౌట్ వచ్చి ఇవి చెప్తున్నారు ఏంటిది అది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ అని ఉంటుంది. మీకు ఇది ఓన్లీ ఎంఐ ఇయర్ ఫోన్స్లోనే వర్క్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూడగలుగుతారు, ఇక్కడ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ లేదు. ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపెడతాను. ఇది ఇక్కడ కనెక్ట్ అయింది, కావాలంటే మీకు చూపెడతాను ఇయర్ ఫోన్స్. అండ్ ఇది ఒక ఇయర్ ఫోన్స్ అయితే మీరు చూడగలుగుతారు. అండ్ ఇది ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఇప్పుడు దీనిలో ఫీచర్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందికి వెళ్తే మీకు ఇక్కడ సౌండ్ అండ్ వైబ్రేషన్ కనబడుతుంది. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళి మీరు మొత్తం కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఇయర్ ఫోన్స్ అని కనబడుతుంది. దీనిలోకి వెళ్ళండి. మీకు ఇప్పుడు ఈక్వలైజర్ అని వెళ్ళండి. మీకు దీనిలో ఏంటంటే మీకు బేస్ ఇట్లా అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు అంత కనబడుతుంది, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఫోన్లో నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇట్లా అన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఇప్పుడు నాకు ఇది నచ్చింది అనుకో, ఇక్కడ ఇదిగో ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ యూజర్ ప్రీసెట్ 2 అని ఉంది, హెచ్ అని కొడతాను. ఇది హెచ్తో ఇది ఒకటి సేవ్ అవుతుంది. అట్లా మీకు నన్ను సేవ్ చేసుకోవచ్చు మీరు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా బబుల్. చాలా వరకు హెల్ప్ అవుతుంది కెమెరా లవర్స్కి అయితే. అండ్ ఒక నిమిషం, ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఫోటో తీయాలంటే మీకు ఇక్కడ ఈ షటర్ బటన్ వస్తారు కదా, అప్పుడు మీకు ఫోటో వస్తుంది. అదే మీరు ఇప్పుడు బబుల్ ఉంది కదా, పైన ఇట్లా స్వైప్ చేస్తే ఇక్కడ ఒక నిమిషం, ఇప్పుడు ఈ బబుల్ని డైరెక్ట్ ఇట్లా స్వైప్ చేయండి. ఇట్లా మీకు ఇది వస్తుంది ఇలా ఒకటి. ఇది దీనివల్ల మీకు ఏం ప్లస్ పాయింట్ అంటే మీరు ఇప్పుడు మీకు ఈ బబుల్ ఉంది కదా, ఈ బబుల్తో మీరు ఇది ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీ వన్ హ్యాండ్తో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ట్యాప్ చేస్తాను, ఫోటో క్లిక్ అయింది. కాబట్టి చూడండి, ఫోటో కూడా వస్తుంది చూడండి. అండ్ ఇది ఒక ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి వెళ్తే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీకు దీన్ని ఫిల్టర్ మార్చుకోవచ్చు. కలర్స్ చూడండి, మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు. బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకటి రాసుకోవచ్చు. ఇదిగో జీసస్ అని పెట్టి ఇట్లా మీకు నచ్చినట్టు మీరు ఎడిట్. అడ్వాన్స్లోకి వెళ్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, కైన్ మాస్టర్. ఇంకా దాంట్లో చాలా వరకు ఫీచర్స్ దానిలో ఉంటుంది. అండ్ ఇదిగో నేను కైన్ మాస్టర్ అయితే ఆల్రెడీ నా ఫోన్లో ఉంది. దీంతో మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు చాలా వరకు, ఫొటోస్, వీడియోస్. అండ్ 1 minute బ్యాక్ అయితే వస్తున్నాను. అండ్ ఆడియో అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది నీకు డౌన్లోడ్ చేసి చూపెడతాను. 3 అండ్ ఇప్పుడు మీరు వీడియో చూడగలుగుతారు. ఫస్ట్ మీకు ప్లేస్ అండ్ నెక్స్ట్ అగైన్ మీరు వింటున్నారు కదా, ఇదే ఇప్పుడు నేను చూపెడతాను. హాయ్ అందరికీ, నేను మీ శరణ్ తేజ్ ఫ్రమ్ భారత్. అండ్ నెక్స్ట్ అగైన్ నేను కూడా మళ్ళీ టాప్ 5 టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ అలా ఇది ఒకటి. హాయ్ అందరికీ, నేను మీ శరణ్. మీరు వీడియో ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇట్లా మీకు నచ్చిన పార్ట్ ఇది అనుకోండి, ఇదిగో అట్లా. నాకు ఈ పార్ట్ నుంచి వాళ్ళ ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్. ఇప్పుడు మీకు చాలా ఫొటోస్ మీరు తీసుకుంటారు కదా,
ఇదిగోండి. ఇప్పుడు నేను ఇది ఒక ఫోటో తీస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోటో చూస్తే మీకు ఒక ఇప్పుడు మీకు ఇదిగో ఫోటోలో మీకు ఇక్కడ టైం అనేది కనబడదు. మీరు ఎప్పుడు తీసారు ఫోటో అని మీరు ఎక్కడ వెతికినా కనబడదు. అది ఇప్పుడు నేను చెప్పే ట్రిప్ బట్టి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందికి వెళ్తే మీకు ఇక్కడ మీకు చూపెడతాను. ఒక నిమిషం. యాడ్ టైమ్ స్టాంప్స్ అండ్ ఫొటోస్ ఉంటుంది. ఇదిగో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇది డైరెక్ట్ ఇప్పుడు నేను ఫోటో తీస్తాను. ఇప్పుడు ఇదే ఫోటో మీరు చూడండి. అండ్ ఇప్పుడు ఫోటో మీరు చూస్తే ఇది ఒక టైం అయితే కనబడుతుంది. మీరు చాలా బాగా చూసుకోవచ్చు. ఇది అండ్ ఇది ఒక ట్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ లైట్. ఇది చాలా వరకు ఎంఏ ఫోన్స్ వస్తుంది కానీ కొన్ని ఫోన్స్లో అయితే రాదు. మీరు పైనుంచి కిందికి వెళ్తే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ కనబడుతుంది. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళినాక నోటిఫికేషన్ దీనిలోకి వెళ్ళండి. దీనివల్ల మీకు ఏం ప్లస్ పాయింట్ ఇదిగో ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వాడుతున్నాను నేను. ఇక్కడ ఒక పైన నేను చూపెట్టలేను కానీ ఇక్కడ మీకు ఒక పైన కనబడుతుంది. ఇక్కడ లైట్లా ఇప్పుడు లైట్ వెలుగు ఉందనుకో మీరు ఛార్జింగ్ వచ్చాను మీరు ఇది తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ టచ్ చేయకుండా మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక ఫీచర్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కాల్ రికార్డింగ్. దీనికోసం మీరు ఫోన్ యాప్లోకి వెళ్ళండి. అండ్ మీరు ఫోన్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళాక మీకు దీనిలో వెళ్తే కాల్ రికార్డింగ్ అని ఉంటుంది ఫీచర్. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు ఇక్కడ డైరెక్ట్ మీకు ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఇక్కడ కాల్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. జస్ట్ అంతే. ఇప్పుడు మీకు ఆఫ్ చేసి ఉంచాను నేను. ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మీకు కొన్ని సెలెక్టెడ్ నెంబర్స్కి మాత్రమే మీకు ఇట్లా కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ రికార్డింగ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇదిగో ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి రికార్డర్ యాప్ ఉంది. దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ రికార్డెడ్ కాల్స్లో ఇవన్నీ ఉంటాయి మీకు. ఇదిగోండి. అండ్ ఇది ఒక ఫీచర్ అన్నట్టు. Thanks for watching. I will see you in the next one. Please subscribe to my channel.